కుంభరాశి వారికి ఈ చెట్టు దగ్గర 500 కోట్ల రూపాయల ఖజానా అనేది దొరకబోతుంది. నిజంగా ఇలాంటి విషయాలు మనం విన్నప్పుడు ఏంటంటే చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా మనకు చెట్లు దగ్గరే అన్నన్ని కోట్ల డబ్బులు అనేవి లభిస్తే అందరం కోటేశ్వరులు అయిపోతాము. ఈ కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసేసి మీరే కాదండి, నేనైనా ఆ మాట అనుకుంటాను. కానీ మనం కొన్ని నమ్మాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ మనకు డబ్బుల మూట అయితే దొరకకపోయినప్పటికీ కూడా ఆ డబ్బులు మూటలు మనం సంపాదించుకునేటటువంటి దారులు అనేవి అక్కడ ఆ చెట్లు దగ్గర మనకు అక్కడ లభిస్తాయి అని చెప్పేసి ఈ మాటల వెనకమాల పరమార్థం. కాబట్టి కుంభరాశి వారికి ఏ చెట్టు దగ్గర మీకు అంత డబ్బు సంపాదించుకున్నంటే ఏం చెయ్యాలి, అసలు ఆ చెట్టు ఏంటి, ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి చేయాల్సినటువంటి పని ఏంటి, అసలు ఎలాగ డబ్బు సంపాదించుకునే మార్గాలు దొరుకుతాయి, అలాగే వీటితో పాటుగా మనం ఏదన్నా తెలియక చేసినటువంటి పాపాలు కానివ్వండి, కర్మలు, దోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు విపరీతంగా కలిసి వస్తుంది. మీరు చూడండి కావాలంటే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నమ్మమని చెప్పేసి ఇక్కడ నేను అంటలేదు. నమ్మే వాళ్ళు తక్కువ మంది ఉంటే నమ్మని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మనము ఏదైనా సరే మనిషికి పునాది ఎప్పుడైనా నమ్మకము. ఆ నమ్మకం అనేది మీరు చేసినప్పుడు ఫస్ట్లో మీకు నమ్మకం లేకుండా చేసినప్పటికీ కూడా రిజల్ట్ వచ్చి తర్వాత నమ్మకంతో వాళ్ళందరి వాళ్ళంటే మేము ఇలాంటివి నమ్మము అన్న వాళ్ళే తర్వాత మనస్ఫూర్తిగా నమ్మి ఇలాంటివి ఎక్కువ మంది చేసే వాళ్ళని నేను చూస్తున్నాను. అందులో నేను కూడా ఒకదాన్ని అనమాట. అంటే మనకు అంత బాగా కలుసుబాటు అనేది ఉంటుంది. మన చేతులతో తెలియక చేసినటువంటి దోషాలు, పాపాలు, పూర్వజన్మ కర్మ పాపాలు, శని దోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి కుంభరాశి వారికి ఈ వీడియో ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని, అలాగే ఇంకొంతమంది కుంభరాశి మిత్రులకు వీడియో రీచ్ అవ్వడం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి చేరి వాళ్ళు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. దీనివల్ల మీకు అయ్యే ఖర్చు ఏమీ లేదు, కానీ దీంట్లో విలువైన సమాచారం ఉంది అని మీరు విన్నప్పుడు మీకు తెలిసిద్ది అనమాట. కాబట్టి పూర్తిగా చూడండి. కుంభరాశి వాళ్ళది ఏంటంటే రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. శని భగవానుడు మీ రాశికి గురువుగా ఉండటం అనేది నిజంగా మీ యొక్క అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే శని భగవానుడు గురువుగా ఉన్నప్పుడు ఏంటంటే మీ యొక్క మానసిక స్థితి కానివ్వండి ఇలాంటివి ఎప్పటికప్పుడు బలహీనంగా అవుతున్నప్పటికీ కూడా బలంగా కూడా మారుతూ ఉంటుంది అనమాట. శనిదేవుని అనుగ్రహం అంటే అది అంత ఈజీ ఏమీ కాదు. శనిదేవుడి అనుగ్రహం వల్ల చాలామంది కూడా ఎంతగానో అంటే ఆ అనుగ్రహం అంటే ఆయన చూపు అనేది పడ్డప్పుడు ఆ దోషాలు, పాపాలు అలాంటివన్నీ కర్మలు పూర్తిగా వెంటనే తొలగిపోతాయి అనమాట. అంత పవర్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు జాతక పరంగా అయితే మాత్రం కుంభరాశి వాళ్ళు నెంబర్ 1. మీకేంటంటే భగవంతుడి దయ వల్ల మీకు ఆడవాళ్ళు కావచ్చు, కుంభరాశిలో ఉన్నటువంటి మగవాళ్ళకు కావచ్చు, భగవంతుడి దయ వల్ల చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఇక ముందు భవిష్యత్తులో కూడా మీకైతే మాత్రం తిండికి గుడ్డకి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఒకళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి అవసరమే ఉండదు. ఒకళ్ళ దగ్గరకు వెళ్ళి చేయి చాచాల్సినటువంటి అవసరం అంతకన్నా ఉండదు అనమాట. ఎప్పుడైనా సరే మీ చెయ్యి అనేది పై స్థాయిలోనే ఉంటుంది, కానీ ఒకళ్ళ దగ్గరకు వెళ్ళి మాకు కావాలి అని చెప్పేసేసి మీకైతే మాత్రం అడగాల్సిన పరిస్థితి ఎప్పటికీ కూడా రాదనమాట. ఎందుకంటే ఆ దైవానుగ్రహం అనేది మీ మీద ఉండటం వలన మీకు ఎప్పటికప్పుడు కలిసి వస్తానే ఉంటుంది. లక్షలు కోట్లు ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదండి. మనకి ఎప్పటికప్పుడు మన అవసరాలకు తీర్చుకొని అంటే అప్పు అనేది లేకుండా మన అవసరాలకు అలాగ జరిగిపోతూ ఉంటే అదే అదృష్టము. కోటేశ్వరులు కోట్లు వాళ్ళకి వెనకమాల నుంచి తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చే వాళ్ళది అది వేరే విషయం. అంటే వాళ్ళకి వెనకమాల నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళది వేరే విషయం, అది తీసేసేయండి. కానీ కష్టపడి రెక్కల మీద సంపాదించుకునే వాళ్ళకి ఏంటంటే అప్పు లేకుండా ఉన్నవాడే నిజమైనటువంటి కోటేశ్వరుడు అనమాట. అప్పు లేకుండా అన్నీ కూడా ఎక్కడ లోటు లేకుండా జరుపుకోగలిగిన వాడు నిజమైనటువంటి కోటేశ్వరుడు. అలాగా మరి ఈ రోజుల్లో మామూలుగా బతకటం అంటే మధ్యతరగతి వాళ్ళని చూస్తే చాలామంది ఎక్కువ మంది ఉంటున్నారన్నమాట. అలా బతకటం చాలా కష్టమవుతుంది. ఇంట్లో మగవాళ్ళతో పాటుగా ఆడవాళ్ళు కూడా కొంతమంది కష్టపడే వాళ్ళు ఉన్నారు. మీకు ముఖ్యంగా మీ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా
కుటుంబానికి సహాయం చేసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కుంభరాశిలో వాళ్ళు. భర్తకు వేడి నీళ్ళకు చన్నీళ్ళ తోడులాగా పిల్లలకు కాస్త సహాయం చేయాలి, సంపాదించాలి. ఈ రూపాయికి తోడుగా ఇంకో రూపాయి అనేది మేము కూడా సంపాదించాలి, మేము ఖాళీగా కూర్చోకూడదు, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి అని చెప్పేసి కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా ఎంతమందో కూడా కష్టపడేవాళ్ళు కుటుంబం కోసం ఎంతమందో ఉన్నారండి. నిజంగా కుంభరాశిలో ఉన్నటువంటి వ్యక్తులను, స్త్రీలను కావచ్చు పురుషులను కావచ్చు, భాగస్వామిగా పొందడం చాలా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. మీకేంటంటే దైవానుగ్రహం బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు ఎదుటివారి చెడును కోరుకోరు, ఎదుటివారి మీద ఈర్ష్యలతో అసూయలతో ఉండరు, మీకు చేతైనంత వరకు సహాయం చేస్తారు. కాకపోతే జనం మాత్రం మిమ్మల్ని వాడుకొని పక్కకు నెట్టేస్తూ ఉంటారు. కాబట్టి కాస్త జనంతో జాగ్రత్తగా ఉండండి. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఎవరికి నమ్మి డబ్బులు ఇవ్వద్దు, ఎవరికి మితిమించి అందుబాటులో ఉండొద్దు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇక మరి మీకు డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోదాం. మరి మీకు ఏ చెట్టు దగ్గర ఖజానా లభిస్తుంది ఏంటనేది ఇక్కడ నేను చెప్తాను. కుంభరాశి వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, మీరు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదా మీకు రోడ్డు పక్కన ఎక్కడైనా సరే కానివ్వండి, జమ్మి చెట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. జమ్మి చెట్టులో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ముఖ్యంగా మీ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి జమ్మి చెట్టు అంటే శనిదేవుడికి చాలా ఇష్టము. కాబట్టి జమ్మి చెట్టును మీరు తాకటం వలన మీరు చేసేటటువంటి అంటే జమ్మి చెట్టును తాకటంతో పాటు ఇక్కడ నేను చేయాల్సినటువంటి పరిహారం ఏంటనేది కూడా నేను చెప్తాను. ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకు మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అలాగే మీరు చేసే వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగాలలో మీకు శాలరీస్ పెరగటము, మీకు ప్రమోషన్స్ రావటం కావచ్చు. అలాగే ఎవరైతే అంటే మీరు ఏ కుటుంబం కోసం అయితే కష్టపడుతున్నారో, ఎవరి చేత అయితే మాటలు పడుతున్నారో, ఎవరి వల్ల అవమానాలు పడుతున్నారో, ఎవరు దూరం అయిపోయారని చెప్పేసి మీరు బాధపడుతున్నారో, ఇట్లా కొన్ని బాధలు బయటికి చెప్పుకునే ఉంటాయి, కొన్ని బయటికి చెప్పుకోలేని ఉంటాయి అన్నమాట. మీరేందంటే చాలా వరకు కూడా ఎంత బాధ ఉన్నా సరే మీలో మీరే దాచుకొని కుమిలిపోతూ ఉంటారు. కానీ దాదాపుగా బయటికి చెప్పుకోవటానికి ఇష్టపడరు. ఎందుకంటే చెప్పుకోవటం వల్ల చులకనైపోవటం తప్ప లాభం ఏమి ఉండదు కదా. ఎవరేమి మన కష్టాన్ని తీసేసే వాళ్ళు చేయరు, ఏం చేయరు. కాకపోతే ఆ బాధ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ బాధ తొలగిపోవటానికి అంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వీళ్ళ దగ్గరకు వెళ్ళి వేలకు వేలు లక్షలకు లక్షలు డబ్బులు ఇచ్చి మీరు ఖర్చు పెట్టి చేపించుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. రూపాయితో రూపాయి వీళ్ళ ఖర్చు లేని పరిహారం చక్కగా ఈ జమ్మి చెట్టు దగ్గర మీరు చేసుకోండి. ముందు అంటే మీరు ఇది శనివారం చేసుకోండి, 5 శనివారాలు చేసుకోండి. లేదా శనివారాలు కనుక కుదరకపోతే మీరు శుక్రవారం కానీ లేదా సోమవారాలైనా మీరు చేసుకోవచ్చు అనమాట. మీరు ఇట్లా గుడికి వెళ్ళినప్పుడు గుడి బయట కానివ్వండి, గుడి లోపల కానివ్వండి, ఎక్కడైనా రోడ్డు దగ్గర కానివ్వండి, జమ్మి చెట్టు కనిపిస్తే జమ్మి చెట్టును తాకి నమస్కారం చేసుకోండి. మీరు ప్రత్యేకంగా గుడి దగ్గరకు వెళ్ళేటప్పుడు అయితే ఏం చేస్తారంటే ఒక మట్టి ప్రమిద, అలాగే నువ్వుల నూనె, ఒత్తులు, అలాగే ఒక బాటిల్లో కానీ చెంబుతో కానీ నీటిని కూడా తీసుకొని వెళ్ళండి. వీటిని తీసుకొని జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళండి. అలా వెళ్ళేసేసి చక్కగా చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఆ చెట్టుకు చెంబుడు నీటిని పోసేసి ఈ నువ్వుల నూనె పోసేసి మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించండి. ఇది జమ్మి చెట్టు దగ్గర ఆ దీపాన్ని వెలిగించాలన్నమాట. వెలిగించి చక్కగా నమస్కారం చేసుకొని దీపం వెలిగేటప్పుడు చెట్టు చుట్టూతా 11 సార్లు ప్రదక్షిణలు చేసుకోండి. చేసుకొని మీ మనసులో సంకల్పం ఏదైతే ఉందో అంటే మీరు ఏ సమస్య డబ్బు పరంగా మాకు బాగా కలిసి రావాలి, మాకున్నటువంటి అప్పుల బాధలు తీరిపోవాలి, వ్యాపారంలో ఉద్యోగంలో మంచి కలుసుబాటు రావాలి, ఆరోగ్యం బాగుండాలి, మనశ్శాంతి కలగాలి, మంచి నిద్ర కావాలి, ఇట్లా మీకున్న సమస్యలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా జమ్మి చెట్టుకు చెప్పుకోండి. జమ్మి చెట్టు కేవలం వృక్షం మాత్రమే కాదు, జమ్మి చెట్టులో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉన్నారు. శనిదేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు. మీరు ఇలా దీపాన్ని వెలిగించి తాకి నమస్కారం చేసుకుని ప్రదక్షిణ చేయటం వలన మీకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒక సమస్య కాదు, అన్ని రకాల సమస్యలు అనేవి తుడిచిపెట్టుకున్నట్లుగా పోతాయి అన్నమాట. చక్కగా అలా చేసేసి కాసేపు ఆ జమ్మి చెట్టు కింద కూర్చొని మీరు ఇంటికి వచ్చేసేసేయండి. అయితే ఈ పరిహారం చేసేటప్పుడు నేను చెప్పాను కదా, 5 శనివారాలు కానీ లేదా సోమవారాలు కానీ 5 లేదా శుక్రవారాలైనా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. మీరు ఈ పరిహారాలు చేసేటప్పుడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ అనేది తినకూడదు. చక్కగా స్నానం చేసి పరిహారం అనేది చేసుకోవాలి. నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. ఇది పూర్తి నమ్మకంతో చేసుకోండి. ఎందుకంటే రూపాయితో రూపాయి వీళ్ళ ఖర్చు లేని పరిహారము. రిజల్ట్ చూడండి, తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. మీకు ఎంత బాగా కలిసి వచ్చిందంటే వ్యాపారంలో మీకు మంచిగా కలుసుబాటు, మీరు
అంటే మాకు కూడా ఇంత అదృష్టం, అంటే మీరు మామూలుగానే అదృష్టవంతులు, ఏంటి ఈ పరిహారానికి ఇంత ఫలితం ఉందా, మీరు ఏ సమస్య అయితే పోవాలని చెప్పి మీరు కోరుకున్నారో ఆ సమస్య పోయి, ఎందుకంటే భగవంతుడు ఇవ్వటం మొదలు పెడితే అది తట్టుకునే శక్తి మనకు ఉండదన్నమాట, అంత బాగా ఇస్తాడు. కాబట్టి నమ్మకంతో చేసుకోండి, మీకు 100% సిద్ధిస్తుంది, మీకు విపరీతంగా కలిసి వస్తుంది, మీ యొక్క కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఇది రహస్యంగా చేసుకోండి, ఒకరికి చెప్పొద్దు, చెప్పటం వల్ల పరిహారానికి ఉన్నటువంటి పవర్ అనేది పోతుందన్నమాట. అర్థమైంది కదా? ఈ కుంభరాశి వారికి ఏ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది ఏంటి, ఇదంతా కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే చూస్తానికి ఇలాంటి వీడియోస్ ఏముందిలే అనుకున్నట్లుగా ఉంటాయి, కానీ దైవం మీద నమ్మకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వీటిలో పవర్ అనేది ఏంటనేది అర్థమైద్ది అనమాట. కాబట్టి తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇంకొంతమంది కుంభరాశి మిత్రులకు చేరడానికి అవకాశాన్ని ఇవ్వండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో ఓం శనేశ్వరాయ నమః అనే కామెంట్ చేయటం వల్ల మీకు అంతా కూడా శుభం కలుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.